హాయ్ అండి. నమస్తే. ఛానల్‌లోకి స్వాగతం అండి. ఎందుకు మా నా పేరు పైనొస్తాను. భారతి. చూడండి ఇదే మా ఇల్లు. మేము అపార్ట్మెంట్‌లో ఉండేది. నేను తలకి నీళ్ళు పోసుకొనేసి ఆడ కూర్చోనుంటే మా డాటర్ వచ్చి ఫోటో పట్టింది. దీంట్లోనే ఎయి మమ్మీ అని వద్దులేమే అన్నాను. సరే అనేసి ఏమైందిలే అనేసి ఏసినాను ఫ్రెండ్స్. సరే అనేసి బయట గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టి ఇంట్ల ముగ్గు చిన్న ముగ్గు ఏసుకుంటా ఉన్నాను. అని తర్వాత ఏముంది రొటీనే. కాఫీ తాగేది, చెట్లకి నీళ్ళు పోసేది, ఇంకా సామాన్లన్నీ వాష్ చేసేది, ఇంక నాష్టాలు చేసేది. మార్నింగే ఊడవాలి, తొడవాలి. ఈరోజు మండే వేరే. అన్నీ క్లీన్‌గా చేసుకుంటే, మళ్ళా వచ్చి ఎండ పడినాక చెయ్యాలంటే అసలు చేసేకే అవ్వదు. ఎనర్జీనే ఉండదు. ఏమన్నా మార్నింగే లెయ్యాలి. నేను 6:00 లేస్తాను. అయినా గూడా 10, 11 నుంచి పనులే ఉంటాయి. తప్పదు లేడీస్‌కి. చూడండి చిన్న ముగ్గేసుకున్నాను. హానిక వచ్చేసి వాష్‌రూమ్‌కి బోయి, నేను చెట్లు వేరే పెంచుకుంటా ఉన్నాను. చెట్లుండయి చూడండి. చెట్లకి మనం గాని నీళ్ళు చూసుకుంటే పోసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ చెట్టు ఉంది. షూర్ చెట్టు ఉంది. ఆ షో చెట్టు చూడండి. నేను వచ్చేసి తులసి సీడ్స్ ఉంది గదా! ఆ సీడ్స్ అంతా బాగా నా చేయిలోనే నలిపి ఆ కొట్లో ఏసినాను. మొలకలు మాదిరిగా వచ్చినియి చూడండి. ఇంకా చిన్నగుంది. ఇట కాఫీ చేసుకుంటా ఉన్నాను నేను. పాలు బాగా కాగబెట్టి బాయిల్ అవ్వాలి. పచ్చిగానే అట్లే చేసినామనుకో కడుపు నొప్పొస్తది. ఇంకా చూడండి కప్పు తీసుకున్నాను. సన్ రైజ్ కొంచెం ఏసి షుగర్ ఏసుకున్న. ఆ పాలు పోసుకొనేసి కొంచెం తాగితే కొంచెం ఎనర్జీగా బాగుంటాను. లేకపోతే నేనసలు పని చేసేకే అవ్వదు. నా హ్యాబిట్ నాది. ఇట్లా కాఫీ చేసుకొని కొన్నైతే తాగుతాను ఫ్రెండ్స్. హానిక కావాలంటే మరిన్ని తాగుతాను. ఫస్ట్ కొన్ని తాగాలి. కాఫీ తాగకూడదు. నాకేమో హ్యాబిట్ అయింది. కాఫీ తాగితేనే పని చేసేయకూడదు. కొంతమందిలాకి అంతే. సరే అనేసి నేనొచ్చి నార్మల్ దోసనే ఫ్రెండ్స్ ఇది. నా డాటర్‌కి చేస్తా ఉన్నాను నేను. ఇట్లా దోస చేసి దీని చట్నీ వేరే కలకాయ చట్నీ, పల్లీల చట్నీ. ఆంధ్రాలో పక్కా ఆంధ్రాలో పల్లీలంటారు. బెంగుళూరులో మామూలుగా కలకాయి చట్నీ అంటారు. చూడండి దోస తయారయింది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నేను అన్నము, బోటీలు, మామిడికాయి కట్ చేసి ఆడబెట్టి మామిడికాయ ఊరగాయి, ఈ పెసలుందే, పెసలు చారు చేసినాను. దాంట్లో ఉల్లగడ్డేసినాను. బాగుంటది. గట్టిగా చేసుకున్నాను. నేను, నా కూతురు తింటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇట్ట. ఇంకేంటి అది వేరే తిను. బోటీలు వేరే కాంబినేషన్‌లో మామిడికాయ మాత్రం మస్తు టేస్ట్‌గా ఉంది. తీపుగుంది. బాగుంది. తోతాపూరి మామిడికాయ ఇది. అనిక ఊరగాయి. నేనేం జేసినాను, సరే తిని అయింది. సరే షాంపూలు, సోపులు గావాలంటే కిందకొచ్చినాను. ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి క్లైమేట్ ఎట్టుందో.